మోడీ తంత్రానికి రాహుల్ బలి కాబోతున్నాడా? మోడీ ఈ దేశ 15వ ప్రధానిగా 5 ఏళ్లలో ఏం సాధించాడు, ఏం చేయలేకపోయాడు అనే దానికంటే కూడా ఆయనే ఈసారి కూడా ప్రధాని కాబోతున్నాడా అనేది అందరి మదిలో మెదులుతున్న సందేహం. ఎందుకంటే 2014లో కేంద్రంలో మోడీ మేనియా నడిచింది. నిజానికి సోనియా అప్పుడు ఎవరిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదు కూడా. అయినా రాహుల్ గాంధీనే ప్రధాని అవుతారని అంతా అనుకున్నారు. అదే ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే. దాంతో ప్రత్యర్థి లేని పరిస్థితుల్లో మోడీ అద్భుత విజయం సొంతం చేసుకున్నారు, ప్రధాని అయ్యారు. మరి 2019లో ఏం జరగబోతోంది? ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ప్రకటించింది తమ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని. అలాగే యూపీఏ భాగస్వామి స్టాలిన్ కూడా తమ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీనే అని ఉత్సాహంగా ప్రకటించారు. ఇదే మోడీకి వరం కాబోతోందా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా కాంగ్రెస్ పార్టీనే బంగారు పల్లెల్లో పెట్టి మోడీకి అధికారం అప్పగించబోతోందా? ఎందుకంటే మోడీ కోరుకుంటుంది కూడా అదే. ఈ 5 ఏళ్ల పాలనలో మోడీ వైఫల్యాలు కావచ్చు, సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, అది వ్యతిరేక ఓటుగా మారకుండా ఉండాలి అంటే మోడీ కావాలా, రాహుల్ కావాలా అనే చర్చ జరగాలి. ఆ చర్చ భారీ ఎత్తున జరిగిందో మోడీ పంట పండినట్లే. ఎందుకంటే మోడీకి ఉన్న చరిష్మా రాహుల్కి ఇంకా రాలేదు, లేదు కూడా. ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ప్రధాని అభ్యర్థిని నేను అని రాహుల్ చెప్పుకున్న జనంలో ఇంకా ఆ నమ్మకం రావడం లేదు. కారణం మోడీకి ఉన్న సీనియారిటీ కావచ్చు, మరేదైనా కావచ్చు. సరిగ్గా మోడీ విసిరిన వలలో రాహుల్ అండ్ కాంగ్రెస్ ఇక్కడే చిక్కుబడ్డారు. యూపీఏ మిత్రపక్షాలు మోడీ వేసిన పాచికను గ్రహించాయి. ఎన్నికలు గనుక మోడీ వర్సెస్ రాహుల్గా జరిగితే మోడీ గెలవడం తథ్యం, ఖాయం అని వాటికి అర్థమైంది. అందుకే అవి వెంటనే మా యూపీఏ ప్రధాని అభ్యర్థిని మేము ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామంటూ ప్రకటించాయి. ఒకవైపు మమతా దీదీ అయితే స్వయంగా తానే ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. అయితే కాంగ్రెస్తో కూడిన ఫ్రంట్ లేదా బీజేపీ కాంగ్రెస్ లేని ఫ్రంట్ ఆమె. కాంగ్రెస్తో కూడిన ఫ్రంట్కు నాయకత్వం మాత్రం రాహుల్కు ఇచ్చేది లేదని ఆమె ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మిగతా యూపీఏ పక్షాలు కూడా ఇదే విషయంలో భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఏ పక్షాలు 2 వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకటి 1996 వ్యూహం. ఈ పద్ధతిలో అయితే ఎన్డీఏను ఓడించడం సులభం అని వారి భావన. దీని ప్రకారం ఎన్నికలకు ముందు పార్టీల మధ్య అవగాహన ఉండదు. కలిసి పోటీ చేయకుండా ఎక్కడికక్కడ ఎవరి రాష్ట్రంలో వారు బీజేపీని నిలువరించాలి. దాంతో ఈ ఎన్నికల్ని జాతీయ స్థాయి ఎన్నికల్లా కాకుండా రాష్ట్రాల ఎన్నికలుగా మార్చాలనేది మమతా బెనర్జీ వ్యూహం. ఎన్నికల అనంతరం బీజేపీయేతర విపక్షాలన్నీ ఒక్క తాటి మీదకు వచ్చి తృతీయ ఫ్రంట్గా ఏర్పడడం, దానికి కాంగ్రెస్ వెలుపల నుంచి మద్దతు ఇవ్వడం. ఈ పద్ధతిలో అయితేనే బీజేపీని అవలీలగా ఓడించవచ్చన్నది దీదీ ఫీలింగ్. అయితే ఎన్సీపీ మాత్రం మరో వ్యూహంతో ముందుకొచ్చింది. అది 2004 వ్యూహం. దాని ప్రకారం ఏ రాష్ట్రంలో వీలైతే ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి. తద్వారా బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవచ్చన్నది శరద్ పవార్ ఆలోచన. గెలిచాక అవసరమైతే మిగతా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా అని పవార్ చెబుతున్నారు. ఇది ఉన్నంతలో కాస్త మెరుగైన ఆలోచన అని ఆ తర్వాత మమతా బెనర్జీ కూడా అంగీకరించారు. అయితే కూటమి నాయకుడు ఎవరనేది మాత్రం ఎన్నికల తర్వాతే నిర్ణయించాలని కూటమి పక్షాలన్నీ గట్టిగా వాదిస్తున్నాయి. మోడీ వర్సెస్ రాహుల్ అన్నామా 2019 గోవిందా అని అవి భయపడుతున్నాయి. 3 రాష్ట్రాల్లో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటాన్ని చూసి మురిసిపోవడానికి లేదు. రాహుల్ నాయకత్వాన్ని పూర్తిగా భుజాలకెత్తుకునేది లేదని కూటమి నేతలు క్లారిటీతో ఉన్నారు. హఠాత్తుగా మొన్న జరిగిన సిడబ్ల్యూసీలో రాహుల్ తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ ప్రకటించడం యూపీఏ పక్షాలకు మింగుడు పడని అంశంగా మారింది. మరోవైపు రాహుల్ కూడా నేనే ప్రధాని అభ్యర్థిని అని అన్యాపదేశంగా సందేశాలు పంపడము కాంగ్రెస్కు యూపీఏకు నష్టదాయకమనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్కు గట్టి పట్టు ఉన్నది, పట్టుమని 10 రాష్ట్రాలు. ఇక అధికారంలో ఉన్న రాష్ట్రాలు తక్కువే. మరి ఈ నేపథ్యంలో మిత్రపక్షాల్ని కాదని నేనే రాజు నేనే మంత్రి అంటే కుదురుతుందా? బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి తలపడే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా కేవలం 150 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే. అలాగే
కూటములుగా తలబడిన మొత్తం 215 స్థానాల్లోనే ముఖాముఖి ఉంటుంది. మిగతా 330 స్థానాల్లో స్థానిక పార్టీలదే హవా. ఇలాంటి టైంలో రాహుల్ తొడగొట్టడం ఎంత ప్రమాదమో మీకు కూడా అర్థమై ఉంటుంది. రాహుల్ కావాలా, మోడీ కావాలా? మోడీ వస్తే సుస్థిర ప్రభుత్వం వస్తుంది, రాహుల్ వస్తే కలకూర గంపలా ఉంటుంది అనే సందేశం వెళుతుంది. జనంలో అదొక భయంగా మారుతుంది. ఎందుకొచ్చిన గొడవ అని జనం భావిస్తే మోడీ గెలవడం ఖాయం. అయితే ఫ్రెండ్స్, నేను రాహుల్ని ఏమీ తక్కువ చేయడం లేదు, కానీ మోడీ కంచు కోటల్ని బద్దలు కొట్టడం రాహుల్ బాబాతో కాకపోవచ్చన్నది నా ఫీలింగ్. మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో విజయం సాధించాక కదా రాహుల్ మొహంలో కాస్త వెలుగు కనిపించింది. ఆ మొన్న గుజరాత్లో హోరాహోరీ పోరులో ఓడిన నైతిక విజయం కాంగ్రెస్దే అనే వాదన వచ్చాక కదా రాహుల్ని నాయకుడిగా జనం గుర్తించడం మొదలుపెట్టింది. పాపం రాహుల్ అప్పటిదాకా ఎన్ని అవమానాలు భరించారు. ఐరన్ లెగ్ అన్నారు, పప్పు, రాజకీయ అజ్ఞాని, ఇలా ఎన్ని బిందులు. అన్నింటినీ సహించి భరించి మొన్నటి హిందీ హాట్ ల్యాండ్ స్టేట్స్ను కొల్లగొట్టి ఇప్పుడు కదా రాహుల్ తొడగొట్టి నిలబడ్డాడు. అయితే ఈ విజయాలు సరిపోవు. ప్రతిపక్షాల్ని జాగ్రత్తగా కలుపుకుపోతూ ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పడం, ఎన్నికల్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పోరుగా మలిస్తే తప్ప రాహుల్ కళ నెరవేరకపోవచ్చు. అలా కాకుండా మొన్నటి గెలుపునే బల్పుగా భావిస్తే మోడీ రాజకీయ రణతంత్రంలో చిన్నారి రాహుల్ చిక్కిపోయినట్లే భావించవచ్చు. చూద్దాం, 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో రాహుల్ను గైడ్ చేసే నాయకులు ఉండకపోతారా? 2019 సార్వత్రికల ఎన్నికల ముఖ చిత్రం మోడీ వర్సెస్ రాహుల్ అవుద్దా, లేక మోడీ వర్సెస్ అదర్స్ అవుద్దా? లెట్స్ వెయిట్ అండ్ సీ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.